గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. హరిహర వీరమల్లు స్టోరీ పండుగ సాయన్న జీవిత ఆధారంగా తెరకెక్కించారు. ఆయన జీవితాన్ని వక్రీకరిస్తూ హరిహర వీరమల్లు అని చెప్పేసి తీశారు మూవీని అని చెప్పేసి శివ ముదిరాజ్ ఇంతకుముందు మాట్లాడారు. అయితే మూవీ రిలీజ్ అయిన తర్వాత కూడా ఆయన అదే మాట మీద ఉన్నారు. పండుగ సాయన్న జీవిత ఆధారంగానే సినిమాని తెరకెక్కించారు. కొన్ని సీన్స్ అన్నీ కూడా ఆయన జీవితంలో జరిగిన సంఘటనలే అంటూ మాట్లాడుతున్నారు. అసలు హరిహర వీరమల్లుకి పండుగ సాయన్నకి ఏంటి అసలు నిజంగానే స్టోరీలో ఆయన జీవితాన్ని ఆయన జీవిత ఆధారంగా చేసుకున్న కొన్ని సన్నివేశాలని వాడారా అడిగి తెలుసుకుందాం. నమస్తేనా. నమస్కారం. రైట్, ముందు మీరు మాట్లాడారు సినిమా రిలీజ్ అవ్వకముందు పండుగ సాయన్న యాజ్ టీజ్గా ఆయన వేషధారణ గెటప్ చూసినా కానీ అట్లాగే ఉంది యాజ్ టీజ్గా. సో కొన్ని సీన్స్ ట్రైలర్లో చూసినప్పుడు కూడా అలాగే ఉందని ముందు మాట్లాడారు. సినిమాని ఈవెన్ ఆపుతామని మాట్లాడారు. ఇప్పుడు సినిమా రిలీజ్ అయింది, కొంత మిక్స్డ్ టాక్ వినిపిస్తుంది. అయితే పండుగ సాయన్నకి సంబంధించి ఎవరు మాట్లాడలేదు. మళ్ళీ మీరు మూవీ చూశాను, ఆ మూవీలో ఆయనకు సంబంధించిన ఆయన జీవితానికి సంబంధించిన సన్నివేశాలు ఉన్నాయని మీరు మాట్లాడుతున్నారు. మీకు మూవీ చూసిన తర్వాత ఆయనకు సంబంధించిన సీన్స్ అంటే ఏమనిపించింది? మొదట్లో కూడా నేను ఇదే చెప్పాను. నేను ఏదైతే ఆ రోజు స్టాండ్ తీసుకుని ఉన్నానో, ఆ రోజు ఏదైతే నేను ఒక ఆర్గ్యుమెంట్ చేశానో, నేను ఈ రోజు కూడా అదే ఆర్గ్యుమెంట్కి స్టిక్ అయి ఉన్నాను. ఆ రోజు మేము చెప్పాము, ఈ సినిమాలో చాలా వరకు స్టోరీ పండుగ సాయన్నదే, ప్రజావీడు పండుగ సాయన్నదే, ఆయన స్టోరీని వక్రీకరిస్తూ తీశారనేసి మేము ఆ రోజు చెప్పినప్పుడు చాలామంది నుంచి వచ్చిన కామన్ క్వశ్చన్ ఏంటంటే, మీరు సినిమా చూడకుండా ఎట్లా మాట్లాడతారు అనేది. నేను సినిమా చూడడానికి ముందే నేను చెప్పాను, ఈ పాయింట్లు ఉన్నాయి, ఇట్లా ఈ వక్రీకరణ చేశారనేసి. మనం సినిమా చూసిన తర్వాత మాట్లాడాలని చెప్పాను. సినిమా నిన్న చూశాను, నేను రీల్ షోని చూశాను. చూసిన తర్వాత కూడా నేను ఇదే రోజు అదే స్టాండ్, నేనైతే చెప్పాను స్టేట్మెంట్, దానికి స్టాండ్ అయి ఉన్నాను. విషయం ఏంటంటే చాలామంది ఇది పండుగ సాయన్న స్టోరీ కాదని చెప్తున్నారు. కానీ నేను ఇప్పుడు ప్రేక్షకుల్ని కానీ, లేదంటే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కానీ, లేదంటే ఎవరైతే సినిమా రంగానికి సంబంధించిన వాళ్ళు, లేదంటే కొంతమంది జర్నలిస్టులు, కొంత పవన్ కళ్యాణ్ గారికి అనుకూలంగా ఉన్న వాళ్ళు కావచ్చు, లేదంటే సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, చాలామంది వాళ్ళు రివ్యూలు చేశారు. ఇది పవన్ కళ్యాణ్ స్టోరీ, పవన్ కళ్యాణ్ గారు కోసమే రాసిన స్టోరీ, ఈ పండుగ సాయన్నకు దీనికి సంబంధం లేదు, ఇదంతా నేనైతే శివ ముద్ర చెప్తున్న స్టేట్మెంట్కి దీనికి సంబంధం లేదన్నట్టుగా చెప్పారు. కానీ ఇప్పుడు నేను వాళ్ళ క్వశ్చన్ రైజ్ చేసేది ఏంటంటే, అసలు మీకు ఎంతమందికి పండుగ సాయన్న గురించి తెలుసు? అసలు మీరు చదివారా? పండుగ సాయన్న గురించి మీకు తెలుసా? మీరు ఎప్పుడైనా విన్నారా? మీరు ఏది తెలియకుండా మీరు పండుగ సాయన్న మీద నేను పోరాటం చేస్తున్నప్పుడు దాని మీద రివ్యూ ఎట్లా ఇచ్చారనేది నాకు తెలియదు. నేను మాట్లాడిన ఏదైతే నేను ప్రెస్ మీట్ చేసి నేనైతే దాని మీద ఇష్యూ చేశాను, దాదాపు ఒక 500 నుంచి 1000 మంది రకరకాల వాళ్ళు, సినిమా క్రిటిక్స్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, రకరకాల వాళ్ళు, రాజకీయ నాయకులు, అనుకూలంగా ఉన్నవాళ్ళు, వ్యతిరేకంగా ఉన్నవాళ్ళు, కొన్ని న్యూస్ ఛానల్స్ కూడా టెలికాస్ట్ చేసాయి. ఎక్కడ కూడా పండుగ సాయన్న గురించి, సినిమా గురించి మాట్లాడారు. పండుగ సాయన్న సినిమా మీద, చరిత్ర మీద ఒక హరిహర వీరమల్లు సినిమాకి సంబంధించిన వివాదంగా చూపించారు తప్ప, మీరు ఇప్పుడు కూడా గూగుల్లో సెర్చ్ చేయండి, అసలు ప్రజావీడు పండుగ సాయన్న అంటే ఎవరు, అసలు అయిన చరిత్ర ఏంటి, ఇప్పటివరకు ఏ రివ్యూవర్ కూడా, అంటే ఏ రిపోర్టర్ కూడా, జర్నలిస్ట్ కూడా దాని మీద రివ్యూ చేయాలి. సో మేము ఆ రోజు కూడా ఇదే చెప్పాము, ఎందుకంటే మాకు తెలుసు యాక్చువల్ స్టోరీ ఏంటి అనేది. మేము ఆ రోజు చరిత్ర చదివాము, చరిత్ర చదివిన వాళ్ళుగా బెక్కెన్ జనార్దన్ లాంటి వ్యక్తి రాశారు దీని మీద, ప్రజావీరుడు పండుగ సాయన్న అని. ఆ రోజు కూడా నేను అదే చెప్పాను, అమెజాన్లో దొరుకుతుంది, మీరు చదవండి, చదివితే దొరుకుతుంది, కనిపిస్తుంది అని. లేదు, మీరంటే ముందు నుంచి మాట్లాడింది ఏంటి, హరిహర వీరమల్లు కథ పండుగ సాయన్నది అంటున్నారు కాబట్టే అందరూ మాట్లాడింది లేదు, హరిహర వీరమల్లు ఫిక్షన్ స్టోరీ, ఆ స్టోరీకి ఆయన స్టోరీకి సంబంధం లేదనేది టాపిక్. నేను అదే, ఆయన స్టోరీ ఏంటి, ఆయన స్టోరీ ఈ మూవీలో మీరు చూసానంటున్నారు కాబట్టి ఏం వాడారు, ఆయన జీవిత ఆధారంగా సంబంధించి ఎటువంటి సన్నివేశాలు ఉన్నాయి? నేను చెప్తాను, అదే ప్రతి సన్నివేశం నేను చెప్తాను. నేను ప్రతిది కూడా నేను అబ్జర్వ్ చేశాను. ఇప్పుడు హరిహర వీరమల్లో ప్రజావీడు పండుగ సాయన్న స్టోరీ ఉంది అనేసి నేను ఆ రోజు అదే చెప్పాను, ఈ రోజు అదే చెప్పాను. సినిమా చూడకుండా చెప్పాము అనేసి చాలామంది అడిగారు ఎట్లా చెప్తారని. నేను సినిమా చూసిన వాడిగా చెప్తున్నా, ప్రజావీడు పండుగ సాయనకి సంబంధించిన చరిత్రలో ఈ హరిహర వీరమల్లో ఎన్ని సీన్స్ ఉన్నాయనేది నేను చెప్తాను. ఒక మాటలో చెప్పాలంటే నేను చెప్తాను, ప్రతి సీను నేను రాసుకున్నాను. పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ వజ్రాలు కొట్టేసే సీన్ ఒకటి ఉంటుంది స్టార్టింగ్ పాయింట్లో. అంటే ఆ సినిమా నేను స్టోరీ రివీల్ చేయకూడదు, కానీ కొన్ని పరిమితులకు లోబడి నేను చెప్తాను. అయితే ఒక వ్యాపారులు, ఎవరైతే దొరలు ఉంటారో ఆ దొరలు పవన్ కళ్యాణ్ గారితో ఒక రాజీ చేసుకొని
వజ్రాలను కొట్టేసి ఏది నిజాం రాజుకి ఇచ్చే వజ్రాలు చెప్తున్నా వాటిని కొట్టేసి మళ్ళీ మాకు ఇవ్వమని చెప్తారు. ఇదే స్టోరీని మనకు అంటే ఇదే నెరేషన్ని అంటే ఇదే స్టోరీ మనకు ఇందిరాదేవి గారు అనేసి పాలమూరు ప్రజావీరులు అనే పుస్తకం రాశారు. పాలమూరు ప్రజావీరులు అనేసి. ఇందుట్లో మనకు ఇదే స్టోరీ ఇదే నెరేషన్ మనకు కనిపిస్తుంది. ఏంటంటే అక్కడ దొరలు అనేటోళ్ళు ఉంటారు. ఆ దొరలు అనేటోళ్ళు ప్రజల్ని దోచుకొని వాళ్ళ సంపదని వాళ్ళకి దగ్గర ఉన్న ఏదైతే దోచుకుంటారో వాళ్ళ ఇది సంపదను కావచ్చు, వాళ్ళ పంటలు కావచ్చు, లేదంటే వాళ్ళ దగ్గర ఉన్న ఆర్థిక వనరులన్నీ దోచుకున్నప్పుడు అక్కడ ఒక దొర దోచుకున్నప్పుడు అక్కడ ఉండే అజమల్లి ఖాన్ అని ఒక వ్యక్తి ప్రజావీరుడు పండుగ సాయనతో ఒక ఒప్పందం చేసుకుంటాడు. పండుగ సాయన ఇది దారి దోపిడకుండా నిజాం రాజ్యానికి వెళ్తుంది, మీరు దాన్ని దోచుకొని అంటే మేము కూడా ఉంటాం, మమ్మల్ని కూడా మా మీద కూడా దాడి చేసి దోచుకొని అవసరమైతే మమ్మల్ని కూడా దాడి చేసి దోచుకొని దాన్ని మళ్ళీ తీసుకొచ్చి ప్రజలకు పంచడమో లేదంటే దాన్ని మనమే తీసుకుందాం అనే కోణంలో ఉంటుంది. యాక్చువల్గా ఇది స్టోరీ. ఇది మీకు అజమల్లి ఖాన్ అనే అంటే పాలమూరు ప్రజావీరుల్లో మీకు ఫోటో సంఖ్య అంటే పేజ్ నెంబర్ 32లో కూడా మీకు ఇది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇది చదివిన తర్వాత సినిమా చూడండి, సినిమా చూసానే ఇది చదవండి. ఇది ఒక స్టోరీ, ఇది ఒకటి కనిపిస్తుంది సినిమాలో. రెండోది ఏంటంటే పండుగ సాయన్ అనే వ్యక్తి చాలా స్పష్టంగా మీకు ఈ పుస్తకంలో బెక్కన్ జనార్దన్ గారు రాసిన పుస్తకంలో కావచ్చు, పాలమూరు ప్రజావీరుల్లో కావచ్చు, లేదంటే మనకు పద్మిని రంగరాజన్ గారు రాసిన ఒక అబ్స్ట్రాక్ట్స్లో కూడా మనకు చాలా స్పష్టంగా కనిపించేది ఏంటంటే కామన్గా కనిపించేది అంటే పవన్ కళ్యాణ్ గారు మల్ల యోధుడు. ఆయన మల్ల యుద్ధం ఎవరి మీద చేస్తాడంటే అక్కడ దొరల దగ్గర ఎవరైతే అంటే బాంచన్గిరి చేస్తుంటారో వాళ్ళు ప్రజల్ని హింసిస్తూ వాళ్ళ పంటలను దోచుకున్నప్పుడు ఆ పంటలని ఆ దొరల నుంచి విడిపించి ప్రజలకి పంచాలి, ప్రజలు పండించిన సొమ్ము ప్రజల ద్వారా వచ్చింది ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ ప్రజలకి అందించడం కోసం ఆ మల్ల యోధులతో ఫైట్ చేసి వాళ్ళని ఓడించి ఆ దొరని భయపెట్టి ఆ సంపద అంతా దోచుకొని మళ్ళీ ప్రజలకి పంచుతాడు. ఇదే సీన్ యాస్టీస్గా మీకు ఇది హరిహర వీరమల్లో కనిపిస్తుంది. సేమ్ స్టోరీ మీకు ఇందులో మీకు ఇది నవల రూపంలో రాశారు. మీరు ఇది చదువుతున్నప్పుడు మీకు ఏదైతే మీ మైండ్లో స్ట్రైక్ అవుతుందో కాపీ పేస్ట్ చేసినట్టు ఉంటుంది మీకు అందుట్లో. ఇది హరిహర వీరమల్లో ఇది ఒక స్టోరీ. మూడోది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి ఆహార్యం, మీరు దాని గురించి కూడా ఇందులో చాలా స్పష్టంగా రాశారు. ఇందిరాదేవి గారు అనేసి పవన్ కళ్యాణ్ ఇది పండుగ సేన ఆహార్యం అనేది ఎట్లుంటుంది అనేది ఎట్లయితే చూపారో ఆకారం కానీ వాటికి సంబంధించి పాలమూరు ప్రజావీరులు అనేసి పేజ్ నెంబర్ 25లో ఆయన ఆహారం ఎట్లా ఉంటుందో పవన్ కళ్యాణ్ గారి ఆహార్యం కూడా అట్లాగే ఉంటుంది. పెద్ద పెద్ద జుంపాలు ఉంటాయి, ఆయనకు ఎరుపు రంగు వస్తువులు ఉంటాయి, అట్లాగే ఆయనకు ఒక బెల్ట్ ఉంటుంది, ఒక కత్తి ఉంటుంది ఇక్కడ నడుము దగ్గర. ఇవన్నీ ఎట్లయితే చూపించారో పవన్ కళ్యాణ్ గారిది అట్లాగే ఉంటుంది ఆహార్యం. సో అదొకటి. నెక్స్ట్ మీకు పవన్ కళ్యాణ్ గారికి ఇక్కడ సినిమాలో 4 ఫ్రెండ్స్ ఉంటారు. సేమ్ అదే ఫ్రెండ్స్ అదే మీకు నెరేషన్ అనేది అంత క్లియర్గా కనిపిస్తుంటుంది. మీకు ప్రజావీరుడు పండుగ సాయన స్టోరీలో కూడా ఆయనకు పవన్ కళ్యాణ్ గారు ఇది పండుగ సాయనకు 4 ఫ్రెండ్స్ ఉంటారు. పెద్ద గిరన్న, చిన్న గిరన్న అని ఇట్లా 4 ఉంటారు. సో మీకు ప్రతిది కూడా అట్లాగే కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ పండుగ సాయన భార్య పేరు వచ్చేసి నరసమ్మ. తన పెళ్లి చేసుకోబోయే భార్య. తన భార్యని అంటే తను పెళ్లి చేసుకోవడానికి ముందు దొరలు ఏం చేస్తారంటే ఆ ఊరిలో ఆ గ్రామంలో వయసుకు వచ్చిన ఆడపిల్లలు అందంగా ఉన్న ఆడపిల్లల్ని తీసుకొని పోయి ఆ దొరల ఇంట్లో వాళ్ళని బందీ చేసుకొని వాళ్ళతో పిల్లల్ని కనడమో లేదంటే వాళ్ళని బలవంతంగా అత్యాచారం చేసి అనుభవించడమో జరుగుతుంది. ఇది ఈ స్టోరీలో ఉంది, ఈ పుస్తకాలలో ఉంది. ప్రతి పుస్తకాల్లో కామన్గా ఉండే పాయింట్ ఇది. ఆయన చరిత్రలో ఆయన భార్య పేరు వచ్చేసి నరసమ్మ. సో అదే భార్యని అదే స్టోరీని ఇక్కడ హరిహర వీరమల్ సినిమాలో పవన్ కళ్యాణ్ గారు ఎవరైతే నిధి అగర్వాల్ ఆవిడ క్యారెక్టర్ని తీసుకొచ్చి దొరనేటోడు ఇంట్లో బంధించుకుంటాడు. ఆవిడతో బలవంతంగా కాపురం చేయాలి, ఆవిడని ఎట్లాగైనా పెళ్లి చేసుకోవాలని. ఈ సినిమాలో ఏదైతే ఈ మా పండుగ సేన చరిత్రలో అట్లాగే పండుగ సేన కాబోయే భార్యని అంటే అప్పటికి వాళ్ళకి ఉండవు పెళ్లి కాదు, తన కాబోయే భార్యని తీసుకెళ్ళి దొరనేటోడు బంధిస్తే ఆ నుంచి విడిపించి పండుగ సేన పెళ్లి చేసుకుంటాడు. ఇదే స్టోరీ పండుగ సేన ఇది హరిహర వీరమల్లో ఉంటుంది. ఎవరైతే హీరోయిన్ ఉంటుందో ఆ హీరోయిన్ని దొరనేటోడు బంధించుకుంటే ఈ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఆవిడని విడిపిస్తాడు. తర్వాత వాళ్ళిద్దరి మధ్య లవ్ ట్రాక్ నడుస్తుంది. సేమ్ స్టోరీ ఉంటుంది. అట్లాగే మీకు రైతుల దగ్గర ధాన్యం తీసుకోవడం, వాళ్ళని హింసించడం, ఇవన్నీ సీన్లు, ఇవన్నీ ఘట్టాలు నేను మొదటి నుంచి నేను ఏదైతే చెప్పానో దానికి స్టాండ్ అయి ఉన్నాను. సినిమా చూసి చెప్తున్నా, నేను ఏదో వేగ్ స్టేట్మెంట్ ఇవ్వట్లేదు. అదే స్టోరీని అచ్చు గుద్దినట్టు మీకు ఈ పుస్తకాలు చదివితే మీకు తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సాయన్నకి ఏదైతే ఇంటర్వెల్ వరకు మీకు నేనేమంటున్నానంటే నేను అదే చెప్పాను, మొదటి నుంచి కూడా చెప్పాను. మీకు
క్రిష్ గారు ఇంటర్వెల్ సీన్ వరకు ఆయన మార్క్ కనిపిస్తుంది. జాగర్లో కూడా క్రిష్ గారు మొదట్లో ఆయన దాన్ని డైరెక్ట్ చేశాడు, ఆయన స్టోరీ నేరేట్ చేశాడు. అదే స్టోరీ మీకు ఈ స్టోరీ బెక్కన్ జనార్దన్ గారు రాసిన ప్రజావీరుడు పండగ సాయన్ అనే స్టోరీ ఉంటుంది. అదే స్టోరీ ఏదైతే చెప్పాడో ఇంటర్వెల్ వరకు మీకు ఈ పుస్తకాలు చదివి వెళ్ళి మీరు సినిమా చూడండి, మీకు పండగ సాయనే కనిపిస్తాడు పవన్ కళ్యాణ్ బొమ్మ. మాకు ఇప్పటికి కూడా మేము అదే చెప్పాము. ఇప్పుడు చాలా మంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా కామెంట్ పెడతారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు, నా మీద వీడియోలు చేశారు, ఇష్టం వచ్చినట్టు. కానీ ఇంకా మనం కూడా సమాధానం చెప్పాలంటే మనం కూడా వ్యాలిడ్గా ఏదైనా ఉండాలి కదా. మనం చూసి సినిమా చూసి మనం దాని మీద మాట్లాడొచ్చాను. నేను సినిమా చూశాను, సినిమా చూసి నేను ఇన్ని ఎవిడెన్సెస్ మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తున్నాను. నేను ఆ రోజు ఏదైతే చెప్పానో అది మాత్రమే కాదు, పవన్ కళ్యాణ్ గారు పులితో ఒక షాట్ ఉంటుంది, అది కూడా పండుగ సేన చరిత్ర నుంచి తీసుకున్న షాట్ అని నేను చెప్తున్నాను. ఇన్ని నేను ఎవిడెన్సెస్ చూపిస్తున్నా, నేను ఏది వేగ్గా చెప్పట్లేదు కదా. మీకు ఇంటర్వెల్ వరకు పండుగ సాయం అసలు విషయం ఏంటంటే ఆ సినిమాలో కూడా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి బందిపోటు, అంటే ఒక దోపిడీదారుడు. అంటే దోపిడీదారుడు అంటే వాళ్ళ అగ్రకులాలు పెట్టిన పేరు, కానీ పెద్దోళ్ళని కొట్టి పేదోళ్ళకి పెట్టాడు. అదే పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టర్ ఈ సినిమాలో కూడా అదే కనిపిస్తుంది. ఈ యాక్చువల్గా పండుగ సాయన జీవితం కూడా అదే. ఇది ఓకే. అంటే బేసిక్గా దొరల దగ్గర డబ్బులు ఉన్న వాళ్ళ దగ్గర కొట్టేసి పేదలకు పెట్టడం అనేది స్టోరీ లైన్ అనేది ఎప్పటి నుంచో ఉన్నది, చాలా సినిమాల్లో అది యూజ్ చేశారు. మీరు ఇంకా ఆహార్యం గురించి, డ్రెస్సింగ్ గురించి మాట్లాడుతున్నారు. అంటే సౌత్లో ఇలా ఫ్రీడమ్ ఫైటర్స్, ఇలా రాబిన్ హుడ్ క్యారెక్టర్ లైక్ సో అప్పట్లో అంటే డ్రెస్సింగ్ అనేది ఇట్లాగే ఉంటుంది, ధోతి, సో అట్లా ఆ మధ్యలో టవల్ కట్టడం కానీ సైడ్ కత్తి పెట్టుకోవడం, ఇవన్నీ కూడా బేసిక్గా ఉన్నాయి. ఈవెన్ బొబ్బలి పొల్లు నుంచి చూసుకుంటే ఆ డ్రెస్సింగ్ అనేది ఉండింది. మీరు చెప్పండి, అట్లా ఒకరి పేరు చెప్పండి. అదే ఈ నేను చెప్పిన ఈ లైనప్లో ప్రజావీరుడు పండుగ సాయనకున్న ఆహార్యము, ఇంకొక మీరు సౌత్ ఇండియాలో ఇంకొక క్యారెక్టర్ చెప్పండి, ఇంకొక పోరాట యోధుడు చెప్పండి. నేను మిమ్మల్ని అడుగుతాను. బేసిక్గా ఫిక్షన్ చూస్తే బాహుబలిలో డ్రెస్సింగ్ చూసినా ఎట్లా ఉంటుంది, ప్రభాస్ డ్రెస్సింగ్ ఎట్లా ఉంటుంది? నేను అదే చెప్తున్నా, బాహుబలిలో ప్రభాస్ క్యారెక్టర్ అనేది అదో ఫిక్షన్ స్టోరీ. అక్కడికి ఈ నేను చెప్తున్న క్యారెక్టర్కి ఎక్కడైనా సంబంధం ఉందా? రెండోది, మేము పండుగ సాయన చరిత్రను చదివి చెప్తున్న మాటలు సరే ఏదో వేగ్ కదా. ఇప్పుడు నేనేమంటున్నానంటే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి సినిమా బాగుంది, నాకు సినిమా ఎందుకంటే సినిమా చాలా మంది కష్టం కాబట్టి నేను సినిమాని నేను కామెంట్ చేయదలుచుకోలేదు. సినిమా పరంగా ఎలా అనిపించింది మీకు సినిమా అంటే మా చరిత్ర మాకు చూపించారు అంతే. దాంట్లో చరిత్ర పర్ఫెక్ట్ ప్రెజెంటేషన్ అనేది బాగుందా, ఎట్లా ఉంది అంటున్నా? ఓకే, సినిమా బాగుంది, చూడొచ్చు. సినిమా అయితే సినిమాని మనం ఎందుకు దాంట్లో తప్పట్టాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ప్రొడ్యూసర్స్ దాని మీద ఎంతో డబ్బు పెట్టింటారో, ఎంతో మంది కష్టం. కానీ విషయం ఏంటంటే సినిమాని ఇప్పుడు నేను ఏదైతే స్టాండ్ అయి ఉన్నానో అదే చెప్తున్నాను. చరిత్రను కూడా వక్రీకరణ చేశారు, పూర్తి స్థాయిలో వక్రీకరణ చేశారు. ఎంత స్థాయిలో వక్రీకరణ చేశారంటే మరి పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి ఎందుకు ఇటువైపు దారి తీశాడు అనేది మాకు తెలియదు. ఇప్పుడు నేనేమంటా అంటే చరిత్రలో మీకు చాలా ఎలిమెంట్స్ ఉంటాయి. మీకు ఏంటంటే ఒక ఔరంగజేబ్ అనేటోడు హిందువులను హింసించాడు అని ఏదో ఒక నెరేషన్ క్రియేట్ చేసే ప్రయత్నం చేశారు. కానీ ఔరంగజేబ్ కంటే ముందు చాలామంది చేశారు. నువ్వు వాస్తవ చరిత్రను చూపిస్తే ఇంకా బాగుండేది. నువ్వు హిందూ మత సంరక్షకుడుగా, ధర్మస్థాపన చేసేవాడిగా నీ క్యారెక్టర్ని నువ్వు చూపించుకున్నావు. సో మాకు అక్కడ ఒక ప్రాబ్లం లేదు. కానీ నేనేమంటున్నా, ఇప్పుడు నేను చరిత్రలో నాలుగే చెప్తాను. ఇప్పుడు మహమ్మద్ గజనీ అనేటోడు సోమనాథ్ దేవాలయాన్ని ధ్వంసం చేసాడు. దాని మీద ధ్వంసం చేసి దాని మీద మలమూత్ర రాజులు చేశారన్నట్టు మనకు చరిత్రలో తెలుసు. నువ్వు వాటి మీద దాడి చేసిన హిందూ రాజులు చాలామంది ఉన్నారు, వాళ్ళని అడ్డుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళ క్యారెక్టర్ని తీసుకుని వాస్తవ చరిత్రను చూపి నీకు అల్లావుద్దీన్ ఖిల్జీ అనేటోడు మనకు దేవగిరి కావచ్చు, మహారాష్ట్రలో మధుర కానీ, ద్వారక కానీ, హలబీడ్ కానీ ఇట్లాంటి ప్రాంతాల్లో ఉన్న అన్ని దేవాలయాన్ని ధ్వంసం చేశాడు, హిందువులని హింసించాడు. అట్లాగే మహమ్మద్ బిన్ తుగ్లక్ కావచ్చు, ఫిరోజ్ షా తుగ్లక్ కావచ్చు, కాశీ, వారణాసి, కాశ్మీర్ లాంటి ప్రాంతాల్లో ఎన్నో గుళ్ళను ధ్వంసం చేశారు. అది మాత్రమే కాకుండా ఈ ఔరంగజేబ్ అనేటోడు ఒక్క మన సౌత్ ఇండియాలోనే కాదు, గోల్కొండనే కాదు, ఇప్పుడు కాశీలో కావచ్చు, కాశీలో విశ్వనాథ దేవాలయం కావచ్చు, మధురలో కేశవదేవ మందిరాలు కానీ ఎన్నో ధ్వంసం చేసినట్టు మనకు చరిత్రలో ఉన్నాయి. హిందువుల మీద దాడులు చేయడం కాదు, హిందువుల్ని హింసించడం, మత మార్పిడులు జరిగినాయి, హిందువుల మీద పన్నులు వేశారు, ఇవన్నీ ఉన్నాయి, వాస్తవ చరిత్రలు ఉన్నాయి. నువ్వు ఇవి తీసుకొని తీస్తే ఇంకా చాలా బాగుండేది. నేను మీకు ఒకటి చూపిస్తాను, నిన్న ఎక్కడో నేను చూశాను. అంటే మనం చెప్పే చరిత్ర ఏ స్థాయికి దిగజారిపోతుంది అనేది, అంటే చరిత్రను చరిత్రలాగా చూపిపోతే జరిగే అనర్థాలు ఏంటంటే నేను మీకు వినిపిస్తాను, లైవ్లో వినిపిస్తాను. నిన్న ఎక్కడో ఒక సినిమా థియేటర్ దగ్గర ఒక పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అనుకుంటా అతను, మరి అతని స్థాయి, అవగాహన స్థాయిని మీకు చూపిస్తాను. వాడు ఏం చెప్తాడంటే, పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్ సినిమాని అందరూ చూడండి, వాడికి చరిత్ర తెలియదు, వాడికి అవగాహన లేదు, వాడు పిచ్చోడ్లాగా ఉన్నాడు. వాడు ఏం చెప్తాడంటే, పవన్ కళ్యాణ్ గారు నటించిన హరిహర వీరమల్ ఇక చూడండి, తెలుగు హిస్టరీ ఇది కాంపిటేటివ్. అరే బాబు, స్టూడెంట్స్, ముఖ్యంగా స్టూడెంట్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ప్రతి ఒక్కరు
వచ్చి ఈ సినిమా చూడండి భయ్యా, ఎందుకంటే ఇందు నుంచి 10 మార్కులు దిగుతుంది, 10 మార్కులు దిగుతుంది. దయచేసి ఈ సినిమా మన తెలుగు వాళ్ళ కదా. నేనేం చెప్పాలనుకున్నా అంటే, ఇప్పుడు వాడికి ఏం తెలుసు చరిత్ర గురించి తెలుసా? ఇప్పుడు వాడు దాదాపు ఒక 30-35 ఏళ్ళ వయసు ఉంది వాడికి. వాడు పిల్లలకు చెప్పాల్సిన వాడు, భవిష్యత్ తరాలని ఏది చరిత్ర నుంచి భవిష్యత్తులోకి నడిపించాల్సిన వాడు. వాడు లాంటి స్థాయి ఉన్నోడు, విచక్షణ ఉన్నోడు, వాడు ఇప్పుడు చరిత్ర పవన్ కళ్యాణ్ సినిమా చూస్తే 10 మార్కులు పడతాయి అంటాడు. ఏం చెప్తాం? ఇది కదా మేము చెప్తుంది. ఎన్ని రోజులు మేము ఫైట్ చేసేది కూడా ఇదే. వాస్తవ చరిత్రను చూపించినప్పుడు జరిగే అనర్థాలకు కారణాలు ఇవైతే వాటి ప్రేమనాలి మనం. రైట్. అంటే మీరు వాస్తవాలు చూపించారు, పండుగ సాయన జీవిత చరిత్ర ఆధారం చేసుకుని సన్నివేశాలు తెరకెక్కించారు, అవే కనిపిస్తున్నాయి అని చెప్పి ప్రూఫ్ చూపిస్తున్నారు. సో అక్కడ చరిత్ర అనేది చూపించారు ఇక్కడ. ఓకే, నెక్స్ట్ మీరు చెప్పేది ఏంటి? ఔరంగజేబు విషయంలో అది కూడా వాళ్ళ ఫిక్షన్ స్టోరీ కాబట్టి అది చరిత్ర కాదు అంటున్నారు, అంతేనా? నేను ఏమంటున్నా అంటే, నేను పండుగ సాయన స్టోరీని కాపీ చేశారంటున్నా. మళ్ళీ చేశారు, ఈ చరిత్ర యాజ్ ఇట్ ఈస్ గా చూపించారు ఆయనది. లేదు, నేను చెప్తాను ఏమంటే, ఒక రాముడి క్యారెక్టర్ని తీసుకొచ్చి ఒక టిప్పు సుతాల మీద ఫైట్ చేసినట్టు చూపించారు. మీకు అర్థమైందా? ఇప్పుడు ప్రజావీరుడు పండుగ సాయన స్టోరీనే తీసుకొచ్చారు, కానీ హరిహర వీరమ్మ అనే టైటిల్ పెట్టి చేశారు. సో ఇక్కడ విషయం ఏంటంటే, మీరు మాకు పవన్ కళ్యాణ్ అంటే రెస్పెక్ట్ అండి. మేము పవన్ కళ్యాణ్కి ఏమైనా శత్రువులమా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి హరిహర వీరమ్మల సినిమా తీస్తే మా బీసీల్లో, మా బహుజన్లో చాలా మంది మేము ప్రొడ్యూస్ చేస్తాం. మాకు పవన్ కళ్యాణ్తో లొల్లి కాదు. ఇప్పుడు ఏంటంటే, ఇంత గొప్ప వీరుడి చరిత్రని ఇప్పుడు మీరు హరిహర వీరమ్మల సినిమా చూసి ప్రజావీరుడు పండుగ సాయన గురించి ఒక అన్నోన్ పర్సన్కి ఇచ్చి పుస్తకం చదివిస్తే వాడు ఖచ్చితంగా చెప్పేది, అరే ఇది హరిహర వీరమ్మల సినిమా స్టోరీ ఈ పుస్తకంలో ఉంది అని అంటారు. అంటే ఇక్కడ చరిత్ర వక్రీకరణ జరిగిందే కదా. ఇప్పుడు రెండోది, ఇప్పుడు హిందూ ముస్లింల మీద దాడులు జరిగినమాట వాస్తవం, మేమే చెప్తున్నాం. నేను ఎవిడెన్సెస్ చూపించా. నువ్వు వాస్తవ చరిత్రను చూపి. ఇప్పుడు ఇంత చదువుకున్న వాళ్ళు, ఈరోజు చాలామంది ఫ్యాన్స్ కూడా ఇదే చెప్తున్నారు. ప్రాబ్లం ఏంటంటే, ఈ హీరోలను, ఈ పవన్ కళ్యాణ్, నాట్ ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు, బాలకృష్ణ గారు కావచ్చు, చిరంజీవి గారు కావచ్చు, ఎన్టీఆర్ గారు కావచ్చు, ప్రభాస్, వీళ్ళకి సొసైటీ మీద అవగాహన ఉండదండి. ఫస్ట్ సొసైటీ మీద అవగాహన ఉన్నోడు ఎవరంటే, సొసైటీ మీద అవగాహన ఉన్నోళ్ళు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని హీరోగా చూస్తారు. సమాజంలో మార్పు తీసుకొచ్చే మహాత్మా జ్యోతిరావు పూలని హీరో అనుకుంటారు. లేదంటే దేశాన్ని రక్షించాలనుకునే, లేదంటే మన సుభాష్ చంద్రబోస్ లాంటి వారికి అభిమానులు ఉంటారు. లేదంటే దేశంలో ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం ఫైట్ చేయాలనుకుంటే సావిత్రిబాయి పూలే గారికి అభిమానులు అవుతారు. ఇప్పుడు సినిమా హీరోలకు అభిమానులు అయ్యేటోళ్ళు పిచ్చోళ్ళు. వాళ్ళకి ఏం తెలుసు? ఏ హీరోకైనా పిచ్చోళ్ళు కదా. వాడికి వాళ్ళ నాన్న హీరో, వాళ్ళ నాన్న గురించి ఏ రోజు పోయి ఒక కటౌట్ కట్టడు, వాళ్ళ నాన్న కష్టాన్ని ఒకరోజు పంచుకోడు. కానీ సినిమా హీరోల కోసం పోయి, నాట్ ఓన్లీ పవన్ కళ్యాణ్, ఎంటైర్ హీరోలకు ఫ్యాన్స్ అంటే పిచ్చోళ్ళు. వాళ్ళకి ఏం తెలుసు? ఏదో ఎంటర్టైన్మెంట్ 3 గంటలు ఏదో పూనకం వస్తుంది, ఏం బాధ్యతలు ఉండవు, పోతారు చేస్తారు. సో అట్లాంటి వాడికి చరిత్ర గురించి ఏం తెలుసు? మేము మాట్లాడే దాంట్లో అర్థమే ఉంది. నేను ఈ హరిహర వీరమ్మల అనే సినిమా మా ప్రజావీరుడు పండుగ సాయన స్టోరీ అని నేను ఎన్నో వీడియోలు చేశాను. నేను దాదాపు యూట్యూబ్లో శివముద్రాజ్ అని కొడితే 100 వీడియోస్ వస్తున్నాయి. ఈరోజు ఏ వీడియో చూడండి, ఒక 4,000-3,000 కామెంట్లు ఉంటాయి. 4,000-3,000 కామెంట్లు నేను దాదాపు పండించాను. అందుట్లో కనీసం ఒక 10 మంది కూడా కొంత సమాజం మీద అవగాహనతో పెట్టలేదు మెసేజ్లు. కొంతమంది చాలా నువ్వు మాట్లాడే దాంట్లో వాస్తవం ఉంది, అసలు నిజమా కాదా, నేను మాట్లాడేది ప్రతిదీ కూడా వాల్యూ అంటే ఒక ఆధారంతో చూపించాను. కానీ ఏ ఒక్క వారు కూడా కామెంట్ పాజిటివ్గా పెట్టలేదు. ఎంత అసహాయంగా పెడతారు అంటే మీరు సినిమా రిలీజ్ ముందు మేము సినిమాని రిలీజ్ అవ్వనేమో అని చెప్పేసి మాట్లాడారు, మీరే మాట్లాడారు. ఈవెన్ రిలీజ్ అయింది, యాజ్ ఇట్ ఈస్ గా పండుగ సాయన చరిత్రే తీశారు అంటున్నారు. మీరు మాత్రమే ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు, ఇంకెవరూ మాట్లాడలేదు. ఎందుకని? అండ్ ఇంకా ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నారు? ఇప్పుడు సినిమా రిలీజ్ అయింది, అందరూ చూస్తున్నారు, మంచి కలెక్షన్ కూడా వచ్చింది. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే, ఇప్పుడు ఎప్పుడైనా సరే సొసైటీలో 95% ఫాలోవర్స్ ఉంటారు, వాళ్ళకేం తెలీదు. 5% థింకర్స్ ఉంటారు. ఈ థింకర్స్ ఏం చెప్తే ఈ 95% ఫాలోవర్స్ ఉంటారు. నేను ఎందుకు చెప్తానంటే, నేను యూనివర్సిటీలో చదువుకున్నాను కాబట్టి మా యూనివర్సిటీలో చదివే చదువుల వల్ల మేము చెప్తాం. ఈ దేశంలో అండరాన్ కులంలో పుట్టిన చాలా మంది ఉన్న అంబేద్కర్ ఒక్కడే ఎందుకు ఎదిగాడు అంటే అంబేద్కర్ గారికి తెలుసు. అట్లాగే ఈరోజు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, లేకపోతే చిరంజీవి ఫ్యాన్స్, లేదంటే ప్రభాస్ ఫ్యాన్స్, బాలకృష్ణ ఫ్యాన్స్, ఎవరికైనా చరిత్ర గురించి తెలుసా, సమాజం గురించి తెలుసా? వాళ్ళకి ఏ స్పృహ ఉంటుంది? వాళ్ళు ఏం మాట్లాడతారు? సో మేము ఎందుకు మాట్లాడుతున్నాం? మాకు చరిత్ర తెలుసు కాబట్టి మాట్లాడుతున్నాం. ఇప్పుడు సినిమా రిలీజ్ అయింది. మేము పవన్ కళ్యాణ్ గారిని ఇప్పుడు చాలా మంది ఫ్యాన్స్ అన్నారు. ఆ రోజు కుహర మీద వాళ్ళు అన్నారు, ఏంటి నువ్వు సినిమా చూడకుండా ఎట్లా చెప్తా ఉన్నారు. ఇప్పుడు సినిమా రిలీజ్ అయింది, నేను చెప్తున్నా, ఇన్ని ఆధారాలు చెప్పినా. ఇప్పుడు ఎవడైనా పెట్టండి, కామెంట్ పెట్టండి ఈ వీడియో కింద, నేను చెప్పే ఆధారాలు ఫేకు,
నేను ఇన్ని రోజులు చేసింది అంత ఫేక్ స్టేట్మెంట్ అని మీలో ఎవరైనా చెప్పమండి. నేను ఇన్ని ఆధారాలు చూపిస్తున్నా పుస్తకాలతో సహా, ఏ పేజీలో ఏ నెంబర్లో ఉంది, ఏ సన్నివేశాల్లో కూడా నేను చూపిస్తున్నా. ఇప్పుడు చెప్పండి మీరు కాదని. ఇదంతా వాస్తవాన్ని మేము చెప్తున్నాం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని మేము ఏమడుగుతున్నాం అంటే, ఈరోజు తరతరాలుగా ఈ దేశంలో మా బీసీలను బానిసలు చేసుకున్నారు, మా ఎస్సీ ఎస్టీలను బానిసలు చేసుకున్నారు, మా చరిత్రలను దోచుకుంటున్నారు, మా వారసత్వాన్ని దోచుకుంటున్నారు, మా కుల వృత్తులను దోచుకుంటున్నారు. ఇంకేముంది? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చేది ఈ తెలంగాణ సమాజంలో దాదాపు 3.5 కోట్ల మంది బీసీలు ఉన్నాం, ఎస్సీ ఎస్టీ మైనార్టీలు ఉన్నారు. మీరు వచ్చి రేపు ఓట్లు ఏమని అడుగుతారు? రేపు తెలంగాణలో వచ్చినప్పుడు నేను ఖచ్చితంగా మిమ్మల్ని రేస్ చేస్తాను. నాకు పవన్ కళ్యాణ్ గారి మీటింగ్లో 1,00,000 మందిలోనే నేను మాట్లాడతాను. ఇది మా చరిత్రను దోచుకున్న వ్యక్తివి మీరు. రేపు తెలంగాణలో మాకేం న్యాయం చేస్తారు? ఈ తెలంగాణలో దాదాపు 50 లక్షల జనాభా కలిగిన ముదిరాజ్ సమాజానికి, ముదిరాజులు ఆరాధ్య దైవంగా పూజించే ప్రజావీరుడు పండుగ సాయన లాంటి వీరుడి చరిత్రను మీరు కమర్షియల్ కోణంలో తీసి ఈరోజు ఆయన చరిత్రని వక్రీకరించారు. అండ్ మరి మీ సంఘం నుంచి ఎవరు బయటకు వచ్చి ఎందుకు చాలా మంది చేసాము. రిలీజ్ అయిన తర్వాత యాజిటీస్ ఉందంటున్నారు కాబట్టి ఇప్పుడు రావాలి కదా ముందు. అదే వస్తారు ఖచ్చితంగా. ఇప్పుడు చరిత్ర ఆధారాలు చూపించడం వస్తున్నాయి, ప్రజల్లోకి వస్తున్నాయి. చాలా మంది ఇంటర్వ్యూస్ అడుగుతున్నారు. ఇప్పుడు విషయం ఏంటి? మేము వాస్తవాలు మాట్లాడితే ఇమ్మీడియట్గా సింపుల్గా మేము అడిగేదానికి సమాధానాలు చెప్పరు. ఇమ్మీడియట్గా ఒకటి రాసేస్తారు, ఏది పచ్చపుక్కను లేదంటే పేటీఎం బ్యాచము. ఇదేం దిక్కుమలతనం? మీ పవన్ కళ్యాణ్, ఇది మీ టీడీపీ పార్టీకి నాకేం సంబంధం? మీ వైఎస్ఆర్సీపీకి మాకేం సంబంధం? మేము ఉద్యమాలు చేస్తున్నాం. ఇప్పటివరకు ఏమైనా పార్టీ కన్నా కట్టుకున్న ఒకటి చూపిండి. తెల్లారితే బీసీ ఎస్సీ ఎస్టీల కోసం పోరాడతాం, తెల్లారితే బీసీ ఎస్సీ ఎస్టీల హక్కుల కోసం, వాళ్ళకి రావాల్సిన అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం భారత రాజ్యాంగం ఇంప్లిమెంట్ చేయాలనేసి రోడ్ల మీద పడుతున్నాం. మాకేం పార్టీలతో సంబంధం ఉంది? మేము ఇన్ని ఆధారాలు చూపించినాం. ఎవడైనా, నేను మళ్ళీ చెప్తున్నా, ఈ వీడియో రిలీజ్ అయిన తర్వాత ఎవడైనా ఆధారాలతో నేను ఇన్ని చూపించినా, మీరు విలువలతోటి ఎవరు నిజంగా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్, నేను నమ్ముతున్నా ఈరోజు కూడా, సంస్కారం ఉంది అనుకుంటే నా ఇంటి ఆడవాళ్ళని అమ్మనో అక్కనో చెల్లినో లేదంటే నా భార్యనో వాళ్ళనో వీళ్ళని తిట్టడం కాకుండా, మీకు దమ్ముంటే నేను పెట్టిన దానికి మీరు ఏమైనా సమాధానం గౌరవంగా ఇవ్వండి, నేను యాక్సెప్ట్ చేస్తాను. మీరు ఎన్ని 1,00,000 కామెంట్ పెడితే 1,00,000 దానికి నేను రిప్లై ఇస్తాను. ఓకే, ఫైనల్గా ఏం చేయాలనుకుంటున్నారు? ఏం చెప్తారు ఫైనల్గా మీరు? ఖచ్చితంగా అండి, ఇప్పుడు మేము అదే చెప్తున్నాం. పవన్ కళ్యాణ్ దీని మీద మేము పవన్ కళ్యాణ్ గారిని కంపల్సరీ, పవన్ కళ్యాణ్ గారు ఒక సినిమాతో అయిపోయింది ఏం లేదు. మా చరిత్రలు దోచుకున్నారు. ఇప్పుడు మా సమాజంలో దాదాపు 50 లక్షల జనాభా కలిగిన సామాజిక వర్గం ముదిరాజ్ సామాజిక వర్గం. వచ్చే నెల ఆగస్టు 8వ తారీఖు నాడు ప్రజావీరుడు పండుగ సాయన జయంతి చేస్తున్నాం. ఢిల్లీ వేదికగా చేస్తున్నాం. ఢిల్లీలో ప్రజావీరుడు పండుగ సాయన జయంతిని ఎట్లా చేయాలనేసి మేము ఏర్పాట్లు చేసుకుంటున్నాం. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారికంగా ప్రజావీరుడు పండుగ సాయన జీవిత చరిత్రను చేయాలి, ఆయన జీవితాన్ని, జయంతిని, వర్ధంతిని అధికారికంగా చేయాలనేసి ఆగస్టు 8వ తారీఖు నాడు మేము చేస్తున్నాం. ఈ ప్రాసెస్లో ఇవన్నీ పెట్టుకుంటూ వచ్చింది పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు అంటే మా గౌరవం. ఇప్పుడు కూడా నేను ఇన్ని రోజుల్లో కూడా పవన్ కళ్యాణ్ గారిని ఏ రోజు కూడా ఒక మాట అనలే. కానీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఏం చేస్తాం, అర్థం చేసుకునే పరిస్థితిలో వాళ్ళు లేరు. అది కాబట్టి ఖచ్చితంగా ఈరోజు మీరు చేసినది ఏదైతే ఉందో, దీన్ని కుట్రనే అంటాం. ఎందుకంటే ఈ దేశంలో మా ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించి తరతరాలుగా ఇదే జరుగుతుంది. మా చరిత్రలనే దోచుకుంటారు, మా సంస్కృతిని దోచుకుంటారు, మా డబ్బులను దోచుకుంటారు, మా జీవితాలను దోచుకుంటారు. అట్లాగే ఈరోజు మా ప్రజావీరుడు పండుగ చేసిన చరిత్రను దోచుకున్నారు. దీంతో అయ్యేది లేదు, పోయేది లేదు అనేది మేము నమ్ముతున్నాం. ఓకే, రైట్ అన్న, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో. జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.